ప్రియ శ్రోతలారా, ఈ రోజు మనము గత పాఠం తరువాయి 69వ కీర్తన 11వ వచనం నుండి పాఠం ప్రారంభించుకుంటాము. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనయ్యాను. అనగా వారికి నేను ఒక సామెతలాగా అయిపోయాను. అందరూ యేసు ప్రభువును గురించి అపనిందలు ప్రచారం చేశారు. తండ్రి లేకుండా పుట్టాడని గుసగుసలు చెప్పుకున్నారు. గుమ్మముల్లో కూర్చుండేవారు నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు. త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతారు. గుమ్మములో కూర్చుండేవారెవరు? వీరు అధికారులు, న్యాయాధిపతులు. నజరేతు గ్రామంలో వీరు కూడా యేసుకు ప్రతికూలంగా మాట్లాడుతున్నారు. నజరేతు గ్రామం యేసు ప్రభువునందు విశ్వసించలేదు. యేసు దేవుని కుమారుడని వారు నమ్మటం లేదు. త్రాగుబోతులు త్రాగి తందనాలాడుతున్నారు. యేసును గురించి హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. యేసు తల్లిని గురించి అనరాని మాటలంటున్నారు. ఇది నజరేతులో యేసు ప్రభువు జీవితం. అయితే శ్రోతలు ఒక ప్రశ్న, ఆయన ఇదంతా ఎందుకు అనుభవించాడు? నేను దేవుని కుమారుణ్ణి అవ్వాలంటే ఆయన అలాంటి అపనిందలు భరించాలి. అది ఆయన మన కోసం చెల్లించిన వెల. ఈ రోజున పరలోకమంతా యేసును బట్టి నిన్ను నన్ను దేవుని బిడ్డగా, దేవుని కుమారునిగా, కుమార్తెగా గుర్తించింది. యేసు శిలువ మీద భరించిన అవమానానికి కారణం ఇదే. ఆయన నా పాపాలకు రావలసిన శిక్ష తానే భరించాడు. నీవు దేవుని కుమారుడవై పరలోకంలో ఘనత పొందడానికి ఆయన ఎంతో అవమానము, తృణీకారము పొందవలసి వచ్చింది. 13వ వచనం, యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నీ కృపాబాహుళ్యాన్ని బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమియ్యి. ఇదే వచనం 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో ఉదహరించబడింది. అనుకూల సమయమందు నీ మొర్రను ఆలకించాను, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను అని ఆయన చెబుతున్నాడు గదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. సువార్తలలో యేసు ప్రభువు చేసిన ప్రార్థనలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ 14 నుండి 19వ వచనం వరకు యేసు ప్రభువు ప్రార్థన ప్రవచన రూపంలో చెప్పబడింది. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించు. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించు. నీటి వరదలు నన్ను ముంచనీయవద్దు. అగాధ సముద్రము నన్ను మింగనీయవద్దు. గుంట నన్ను మృంగనీయవద్దు. యెహోవా, నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమియ్యి. నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా తట్టు తిరుగు. నీ సేవకునికి విముఖుడవై ఉండకు. నేను ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమియ్యి. నా వద్దకు సమీపించి నన్ను విమోచించు. నా శత్రువులను చూచి నన్ను విడిపించు. నింద, సిగ్గు, అవమానము నాకు కలిగాయని నీకు తెలిసే ఉన్నది. ఈ ప్రార్థనలో ప్రభువు యొక్క బాధ వ్యక్తమవుతోంది. అయితే ఆయన తండ్రి ఆయనను కాపాడాడు. 21, 22 వచనాలలో యేసు ప్రభు శిలువ మీద పొందిన శ్రమానుభవం వర్ణించబడింది. వారు చేదును నాకు ఆహారంగా పెట్టారు. వారు నాకు దప్పి అయినప్పుడు చిరకను తాగడానికి ఇచ్చారు. వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండునుగాక. 25వ వచనం, వారి పాళెము పాడవునుగాక. వారి గుడారాలలో ఎవడూ ఉండకపోవునుగాక. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 20వ వచనంలో పేతురు తన పెంతెకోస్తు ప్రసంగంలో ఇస్కరియోతు యూదాను గురించిన ప్రవచనముగా ఈ వచనాన్ని ఎత్తి చూపాడు. 69వ కీర్తన 26వ వచనం నుండి, నీవు మొత్తిన వాణ్ణి వారు తరుముతున్నారు. నీవు గాయపరచిన వారి వేదనను వివరిస్తున్నారు. దోషము మీద దోషము వారికి తగలనియ్యి. నీ నీతి వారికి అందనీయవద్దు. జీవగ్రంథములో నుండి వారి పేరు తుడుపు పెట్టు. నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకు. ప్రియ శ్రోతలారా, రక్షించబడిన వారి పేర్లు మాత్రమే
జీవగ్రంథంలో రాయబడతాయి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువన్నాడు, జయించేవాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంతమాత్రము తుడుపు పెట్టక, నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకుంటాను. మరొక గ్రంథం ఉన్నది, అది సృష్టి గ్రంథం. లోకములో పుట్టిన వారందరి పేర్లు అందులో ఉంటాయి. 139 కీర్తన 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి. నియమించబడిన దినాలలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయ్యాయి. ఇంకొక గ్రంథం జీవగ్రంథం. ఇందులో రక్షించబడిన వారి పేర్లు మాత్రమే ఉంటాయి. ఇంకొక గ్రంథం ఉన్నది, అందులో రక్షించబడిన వారి క్రియలు ఉంటాయి. కొన్ని పేర్లు తుడుపు పెట్టబడతాయంటే అది విశ్వాసుల క్రియల తాలూకు గ్రంథం. అంతేగాని జీవగ్రంథంలోని పేర్లు తుడుపు పెట్టబడవు. 69వ కీర్తనలో జీవగ్రంథం పేర్కొనబడింది. కాని ఇది జీవ సృష్టి గ్రంథం, రక్షిత ప్రజల గ్రంథం కాదు. 30వ వచనం, కీర్తనతో నా దేవుని నామాన్ని స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరుస్తాను. విముక్త ప్రజానీకం కొరకు ఆయన వస్తాడు. ప్రియ శ్రోతలారా, ఈ లోకంలో మనుష్యులందరూ రెండు వర్గాలకు చెంది ఉన్నారు. రక్షించబడినవారు, రక్షణ లేనివారు, విమోచించబడిన పాపులు, విమోచన లేని పాపులు. నీవు ఏ గుంపుకు చెంది ఉన్నావో ఆత్మ పరీక్ష చేసుకోగలవు. 33వ వచనం, యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించేవాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాడు. ఆయన ప్రజలకు న్యాయం చేకూరుస్తాడు. ఆయన వచ్చే వరకు దరిద్రులు ఉండే ఉంటారు. 34వ వచనం, భూమి ఆకాశాలు ఆయనను స్తుతించునుగాక, సముద్రములు వాటి యందు సంచరించే సమస్తము ఆయనను స్తుతించునుగాక. దావీదు ప్రార్థన ముగిసింది. ఆమేన్ అని చెప్తున్నాడు. ఇప్పుడు 70వ కీర్తన వినండి. ఇది విమోచన గీతం, జ్ఞాపకార్థమైన కీర్తన, సహాయము కొరకైన ప్రార్థన. ఇది ప్రతి ఒక్కరూ చేయదగిన ప్రార్థన. ఇవే మాటలు 40వ కీర్తనలోని చివరి 5 వచనాలలో ఉన్నాయి. 40వ కీర్తనను మనకు ఈ కీర్తన జ్ఞాపకం చేస్తుంది. దేవా, నన్ను విడిపించడానికి త్వరగా రా. యెహోవా, నా సహాయానికి త్వరగా రా. వెంటనే నాకు సహాయం చెయ్యి. 5వ వచనం, నేను శ్రమల పాలై దీనుడినయ్యాను. దేవా, నన్ను రక్షించడానికి త్వరపడి రా. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యం చేయకు. దేవుడే నాకు సమయోచితమైన సహాయం చేయగలడు. దేవుడు బీదలకు దేవుడు, అక్కరగలవారి దేవుడు. ఈ రోజున ఆయన మన సమకాలీనుడు. భగ్నజీవులకు ఈ కీర్తన మంచి ప్రార్థన. మనము ఆశాభంగం చెందినప్పుడు, నిరాశా నిస్పృహలు మనల్ని కుంగదీసినప్పుడు, జీవితంలో శూన్యం ఏర్పడినప్పుడు ఈ కీర్తనలోని ప్రార్థన మనము చేయదగినది. 4వ వచనం, నిన్ను వెదికే వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించెదరుగాక. నీ రక్షణను ప్రేమించే వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. మనము కూడా దావీదుతో కలిసి, దేవా, ఆలస్యం చేయకు అని ప్రార్థించగలం. ఈ కీర్తన దావీదు గుండె లోతుల్లో నుండి వచ్చింది. అట్టి పరిస్థితిలో కూడా దావీదు దేవుణ్ణి స్తుతించడం మరిచిపోలేదు. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తాము. అప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఏమై ఉన్నాడో అదే సత్యము మీద మన ఆరాధన ఆధారపడి ఉంటుంది. దేవుణ్ణి స్తుతించటంలో ఆత్మకు ఆరోగ్యముంది. దేవా, అది ఇయ్యి, ఇది ఇయ్యి అని ఎల్లప్పుడూ అడిగేవారికి దేవుడు ఒక సరఫరా యంత్రమైపోతాడు. అలా ఎంచడం దేవుణ్ణి అవమానపరిచినట్లే. భయాందోళనలు కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు 71వ కీర్తనలోకి రండి. ఈ కీర్తనలోని అంశం
దేవుని ఎడతెగని సహాయం. బాల్యము నుండి ముదిమి వచ్చే వరకు దేవుడే మన సహాయకుడు. ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు. దేవుడు మనకు చేసిన మేళ్లకుగాను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. 4-5 వచనాలు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించు. కీడు చేసేవారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపించు. దావీదు ప్రార్థన విశ్వాస సహితమైనది. నా ప్రభు యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. 9వ వచనం. వృద్ధాప్యమందు నన్ను విడనాడకు. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకు. వృద్ధ సోదరులారా, ఇదిగో ఇది మీ కీర్తన. మనము వృద్ధులమైనప్పుడు 71వ కీర్తన మనకెంతో ఆదరణ. 14వ వచనం. నేను ఎల్లప్పుడూ నిరీక్షిస్తాను, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తిస్తాను. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరిస్తుంది. అవి నాకు ఎన్న శక్యములు కావు. ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణించ మొదలు పెడతాను. నీ నీతిని మాత్రమే నేను వర్ణిస్తాను. వృద్ధాప్యం జీవితంలో సూర్యాస్తమయం. గతకాలమందు దేవుడు మనకెంతో మేలు చేశాడు. శరీర బలం క్షీణించినా అంతరంగ పురుషుణ్ణి దేవుడు బలపరుస్తాడు. నిరుత్సాహపడనక్కర్లేదు. శక్తి ఉడిగిపోయిందని దిగులు చెందనవసరం లేదు. జీవితాంతము వరకు సేవ చేయడానికి దేవుడు కావలసినంత శక్తినిస్తాడు. 18వ వచనం. దేవా, వచ్చే తరానికి నీ బాహుబలాన్ని గూర్చి, పుట్టబోయే వారందరికీ నీ శౌర్యమును గూర్చి తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండే వరకు నన్ను విడువకు. ప్రభువు కోసం వృద్ధులు కూడా చురుకుగా పనిచేయడం వారికి ఎంతో శ్రేయస్కరం. 22-23 వచనాలు. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యములతో నిన్ను స్తుతిస్తాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తిస్తాను. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు, నీవు విమోచించిన నా ప్రాణము నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేస్తాయి. ప్రియ శ్రోతలారా, మనము వయోవృద్ధులమవుతూ ఉండగా ఒళ్ళు నొప్పులని, కాళ్ల నొప్పులని, కీళ్ల నొప్పులని సణగవద్దు. క్రీస్తునందు ఆనందిస్తూ దేవునికి స్తుతి స్తోత్రములు సమర్పిద్దాము. స్తుతిలో బలమున్నది, ఉత్సాహమున్నది. 24వ వచనం. నాకు కీడు చేయ చూచేవారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానము పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణిస్తుంది. ప్రియ సోదరీ సోదరులారా, సామెతలు 20వ అధ్యాయం 29వ వచనంలో సొలొమోను అన్నాడు, యువకుల బలం వారికి అలంకారం, తల నెరుపు వృద్ధులకు సౌందర్యం. వృద్ధుల అనుభవం వారికి ఘనత. దేవుణ్ణి సేవించడానికి వయస్సుతో నిమిత్తం లేదు. ప్రార్థించటానికి వయస్సు అడ్డం రాదు. వయస్సును బట్టి భౌతికంగా బరువైన పనులు కొన్ని చెయ్యలేము. అయినా వృద్ధులు తమ అనుభవాలను యువకులతో పంచుకోగలరు. తమ గత జీవితంలో దేవుడు చేసిన ఘనకార్యాలు వారితో పంచుకోవచ్చు. ఇప్పుడు 72వ కీర్తనలోకి వస్తున్నాము. ఈ కీర్తనలో రాజు వస్తున్నాడు, ఆయన రాజ్యం స్థాపించబడుతుంది అనే ప్రబోధమున్నది. ఇది సొలొమోను కీర్తన గాని సొలొమోను రాసింది కాదు. సొలొమోను కోసం దావీదు రాశాడు. ఎందుకనగా ఈ కీర్తన ముగింపులో యెషయి కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిశాయి అని చెప్పబడింది. కీర్తనల గ్రంథంలో 2వ భాగం అనగా ద్వితీయ స్కంధం అనగా కీర్తనల నిర్గమకాండం ముగిసింది. నిర్గమకాండం ముగింపులో దేవుని మహిమ గుడారమును నింపింది. ఇది ప్రవచన కీర్తన. మెస్సియా వస్తాడు, మహిమగల తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన నీతి రాజు. ఇప్పుడు 72వ కీర్తన 1వ వచనం నుండి వినండి. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచెయ్యి. నీతిని బట్టి, నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయం తీరుస్తాడు.
నీతిని బట్టి పర్వతములు చిన్న కొండలు ప్రజలకు నెమ్మది పుట్టిస్తాయి. 7వ వచనం, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుతారు. చంద్రుడు లేకపోయే వరకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఈ నీతి రాజు స్థాపించబోయే రాజ్యంలో నీతి నివసిస్తుంది. ఆయన రాజ్యము మహిమా ప్రభావములు గలది. నిస్సహాయులకు బీదలకు ఆయన సహాయం చేస్తాడు. నిరాధారులకు ఆయన విడుదల ప్రసాదిస్తాడు. దేవుని బిడ్డలారా, బీదలను నిస్సహాయులను ఆదుకోండి. యేసు నామమున వారికి తగిన సహాయం చేయండి. వారిని నిర్లక్ష్యం చేయవద్దు, తృణీకరించవద్దు. 17వ వచనం, అతని పేరు నిత్యము నిలుస్తుంది. ఆయన నామము సూర్యుడున్నంతకాలం చిగిరిస్తుంది. ఆయనను బట్టి మనుష్యులు దీవించబడతారు. అన్యజనులందరూ ఆయన ధన్యుడని చెప్పుకుంటారు. దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేసేవాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతించబడునుగాక. సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దావీదు దేవుని రాజ్య దర్శనాన్ని చూస్తున్నాడు. లోకమంతా ఆయన రాజ్య మహిమతో నిండిపోతుంది. దావీదు ప్రార్థనలు ఇంతటితో ముగిశాయి. అతని ప్రార్థనలు నెరవేరుతాయి. 41వ కీర్తనతో కీర్తనల ఆదికాండం ముగిసింది. 72వ కీర్తనతో కీర్తనల నిర్గమకాండం ముగిసింది. ప్రియ శ్రోతలారా, ఈ కీర్తన దావీదు తన కుమారుడైన సొలొమోనుకు రాసిపెట్టాడు అన్నాము గదా. సొలొమోను కాలం ఇశ్రాయేలుకు సువర్ణ యుగం. అతడు ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. సొలొమోను రాజ్యంలో శాంతి సమాధానాలు ప్రవర్తిల్లాయి. ఈ కీర్తన 6వ వచనంలో కుమారుణ్ణి గురించి వ్రాయబడింది. నీ రాకుమారునికి నీ నీతిని తెలియచెయ్యి. గడ్డి కోసిన మైదానముపై కురిసే వానలాగా, భూమిని తడిపే మంచి వర్షములాగా ఆయన దిగి వస్తాడు. ఈ కుమారుడెవరు? ఇతడు సొలొమోను కాదు, సొలొమోను కుమారుడు కాదు. ఈయన దేవుని కుమారుడు, మెస్సియా. ఈయన రాజ్యం సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతాల వరకు వ్యాపించి ఉంటుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము అయింది. ఆయన యుగయుగముల వరకు ఏలుతాడు. యేసు నామము మాత్రమే శక్తిభరితమైనది. సమస్త ప్రజలకు యేసు నామమే రక్షణార్థమైనది. సమస్త ప్రజలు ఆయనను స్తుతించాలి. ఆయన రాజ్యమే రావాలి. ప్రియశ్రోత, ఈ యేసును నీవు స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠం నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.